హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రెడ్తో ఇంకొక స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దీనికోసం అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ బ్రెడ్, తర్వాత ఎగ్. దీనికోసం అయితే ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొనేసి ఒక గ్లాస్ తీసుకొని మధ్యలో హోల్ లాగా పెట్టుకోవాలి. అది పక్కన పెట్టుకునేసి ఇంకొక గిన్నె తీసుకొని కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే క్యాబేజ్, సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, టమోటో, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను. ఇక్కడ నాకు నచ్చినవి వేసుకున్నాను, మీకు నచ్చిన వెజిటేబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు. ఇందులోకి అయితే నేను కారపొడి వేసుకుంటున్నాను, మీకు కావాలంటే చిల్లీ కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని బాగా కలిపెట్టుకునేసి ఓ పక్కన పెట్టుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని పెనం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పెట్టుకోవాలి పెనం మీద. బ్రెడ్ పెట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ మధ్యలో వేసుకోవాలి. ఎక్కడైతే మనం హోల్ పెట్టుకున్నామో అక్కడ వేసుకోవాలి. అలా 2 బ్రెడ్కి వేసుకున్న తర్వాత ముందుగా అయితే కట్ చేసుకున్న బ్రెడ్ దానిపైన పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా దాన్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. అలాగే బ్రెడ్ అనేది ఊడిపోకుండా దానిపైన ఇంకొద్దిగా ఎగ్ మిక్స్ వేసుకోవాలి. ఎగ్ మిక్స్ వేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత ఇంకొక వైపు టర్న్ చేస్తూ 2 వైపులా బాగా కాల్చుకోవాలి. కావాలంటే కొద్దిగా ఆయిల్ కానీ, లేదంటే బటర్ కానీ, లేదంటే కొద్దిగా నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవచ్చు. అలా 2 వైపులకి టర్న్ చేస్తూ బాగా కాల్చుకోవాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే బాగుంటుంది కెచప్ వేసుకొని తింటే. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.